కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాట ఆమెకు సరిగ్గా సరిపోతుంది. చదువుకు పేదరికం అడ్డంకి కాదని నిరూపించారు. కష్టపడితే కొండంత కష్టాన్ని అధిగమించవచ్చని నిరూపించిన చదువుల తల్లి భారతి. తినేందుకు తిండి కూడా లేని స్థితి నుంచి పీహెచ్డీ పట్టా అందుకునే వరకు ఎదిగిన భారతి నేటి యువతకు స్ఫూర్తి. కనీస సౌకర్యాలు లేకుండా చదివి డాక్టరేట్ పుచ్చుకుంది ఆ మహిళ. మరిన్ని వివరాలు మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. కుటుంబం మట్టిలో మాణిక్యం, ఎంతటి కష్టాన్నైనా సరే చదువుతో పోగొట్టచ్చు అన్న ఒకే ఒక్క సంకల్పంతో చదువుకొని ఈరోజు పీహెచ్డీ చేసి బంగారు పథకం సాధించింది సాకే భారతి. ఆమె జీవితం ఎంతోమందికి ఇన్స్పిరేషన్. ప్రస్తుతం సాకే భారతి మనతో ఉన్నారు. ఆమె ఎలా కష్టపడింది, పీహెచ్డీ సాధించడానికి ఎన్నో అడ్డంకులు, ఆ అడ్డంకులు ఎలా అధిగమించింది, అవన్నీ కూడా ఆమె మాటల్లో మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతి, మీకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్ బంగారు పథకం సాధించినందుకు. థ్యాంక్ యూ సార్. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం అనిపిస్తుంది సార్. నాకు మా అమ్మకి ముగ్గురు ఆడపిల్లలు సార్. మా పేరెంట్స్కి, మా నాన్న మా అమ్మకు ముగ్గురం ఆడపిల్లలము. మా నాన్న తాగడబోతూ ఎప్పుడు మా అమ్మని వేధించేవాడు. అందుకోసమని ముగ్గురు ఆడపిల్లలు కాబట్టి మా అమ్మ కూలిపోయి సాకడం ఇబ్బంది అయిన దానికి మా తాత మా అమ్మ వాళ్ళ నాన్న తీసుకొచ్చి నన్ను సాక్కొని పెద్ద చేసినాడు. 10th క్లాస్ వరకు చదివించాడు. నేను కూలి పనులకు పోతూ ఒకరోజు కాలేజీకి వెళ్ళి ఒకరోజు స్కూల్కి వెళ్ళి అట్లా చదువుకున్నాను. పిహెచ్డీ వరకు అట్లాగనే అప్ అండ్ డౌన్ చేసి చదువుకున్నాను. మీకు చదువుకోవాలి, ఇంతగా చదువుకోవాలి అని ఎలా అనిపించింది? మీకు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు. మీ చిన్నప్పుడు మీ నాన్న సరిగ్గా చూసుకోవాలి, మిమ్మల్ని ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వలస వచ్చి ఇక్కడ ఊరు స్థిరపడ్డారు. మీ చిన్నప్పుడే పెళ్ళైంది మీకు. ఇవన్నీ ఎలా ఎలా తట్టుకున్నారు మీరు? అంటే నాలోనే బాధ వేసేది. నా వరకే పెట్టుకున్నవన్నీ దుఃఖము. ఎవరేమన్నా ఇబ్బంది పెట్టినా కూడా నేనేమీ అనుకోలేదు. అది నా మంచికే అనుకొని ముందుకు సాగినాను సార్. ఈరోజు మీరు ఇంటర్ నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొని నడుచుకుంటూ వెళ్ళి కాలేజీకి బస్సు సౌకర్యం, డబ్బులు లేక కూడా నడుచుకుంటూ వెళ్ళడం తెలుస్తుంది. ఈ జర్నీ అంతా చూస్తే మీకు ఒక్కసారిగా మీకు ఈరోజు తీసుకున్న బంగారు పథకం మీకు ఖచ్చితంగా రావాల్సిందే. ఎలా అనిపిస్తుంది మీకు ఇదంతా? కాదు సార్, అంటే కాలేజీకి వెళ్ళినప్పుడు అట్లా ఇబ్బంది వేసినప్పుడు మా ఊరికి ఆటోలు సరిగ్గా ఉండవు, టైం టు టైం ఉంటాయి. అందుకని రొంత నైట్ అయితేనే ఉండవు కాబట్టి సాయంత్రం అయితే, అందుకోసం మా ఆయప్పని తొలిపోయినప్పుడు మా పాప నేను ముగ్గురం నడుచుకుంటే వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు మీకు మీ కుటుంబ సభ్యులు కానీ మీ భర్త కానీ ప్రోత్సాహం ఎలా అందించారు ఈ చదువుకోవడంలో? కానీ 10th క్లాస్ నుంచి 10th పెళ్ళైంది మీకు. అప్పటి నుంచి కానీ ఎలా ప్రోత్సాహం అందించారు? నాకు 2006లో పెళ్ళైంది సార్. చిన్నప్పుడే 10th క్లాస్ అయిపోయిన వెంటనే నాకు మా తాతయ్య ఎక్కువ ఎంకరేజ్మెంట్. మా అమ్మని మా నాన్న తాగి ఇబ్బంది పెడుతున్నాడు కదా, ఆడపిల్ల తక్కువ కాదని మా తాత నిరూపించుకోవడం కోసము నన్ను తీసుకొని వచ్చి చదువుకోవాలి భారతి, ఇట్లా కారం మెతుకులు తినేనా, ఓ పూట తిని తినకపోయినా చదివి, మనం పేదరికం కదా, చదివే కదా మూల కారణం మనం ఎదగడానికని చెప్పినాడు సార్. దాని పరంగా మా మామి నాకు సపోర్టింగ్ ఉండి ఎప్పుడు రాత్రి పగలు కష్టపడి నన్ను చదివించినాడు సార్. మీరు ఇంటర్, డిగ్రీ అన్నీ పూర్తి చేసిన తర్వాత ముఖ్యంగా పీహెచ్డీ ఎక్కడైతే చాలా కష్టమైంది. ఈ కష్టమైన సార్ మీకు ఒక గైడెన్స్ కానీ, ఎస్కేలో వాతావరణం కానీ ఎలా మొదట మీకు కష్టం అనిపించలేదు ఎక్కడ కూడా? అంతులేని కష్టం వచ్చింది సార్ నాకు స్టడీస్లో. ఇంట్లో జరుపుకున్నప్పుడు చాలా ఇబ్బందులు, గొడవలు చాలా జరిగినాయి. అయినా ఒకతూరి జరుపుకోకున్నప్పుడే ఆడని ఒకరితో అప్పుకోయడం, మళ్ళీ వాటిని తీర్చడం, పనికి వెళ్ళడం, నాకు వీలైనప్పుడు నేను పనికి వెళ్ళడం, మా అప్ప వెళ్ళడము, అట్లా నాకు కొనసాగించిన సార్ స్టడీస్ అన్నీ. మీకు ఇప్పుడు ఈ పీహెచ్డీ పూర్తి చేయడంలో మీకు ఎవరు ఎస్కేలు ఎవరు మీకు పూర్తి సహకారం అందించారు? ప్రొఫెసర్లు కానీ, మీ తోటి స్టూడెంట్స్ కానీ, వీళ్ళంతా ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది అక్కడంతా మీకు? చాలా సంతోషంగా ఉంది సార్. మా మేడం ఎంసీఎస్ శుభా మేడము, చౌడూ సార్ చాలా హెల్ప్ చేసినారు నాకు. అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ అందరూ హెల్ప్ చేసినారు సార్. మా కొలీగ్స్ కూడా శ్రీకాంత్ అంట వాళ్ళందరూ చాలామంది హెల్ప్ చేసినారు సార్. ఏ పథకం, ఏ విభాగంలో మీరు ఈ బంగారు పథకం పీహెచ్డీ పూర్తి చేశారు? రసాయన విభాగంలో కెమిస్ట్రీలో నేను అవార్డు తెచ్చుకున్నా సార్. మీకు కెమిస్ట్రీ అంటే చాలా కష్టమైన సబ్జెక్టు. బైనరీ మిక్చర్స్లో మీరు పూర్తి చేశారు మీ పీహెచ్డీ విభాగాన్ని. ఇది చాలా కష్టమైన సబ్జెక్టు. ఇంత ఒత్తిడిని ఎదుర్కొని మీరు ఒక పథకం సాధించడం ద్వారా గవర్నర్ చేతుల మీద పథకం అందుకున్నారు. మీరు ఎంత కష్టపడ్డారు ఈ సాధించడంలో? చాలా కష్టపడినా సార్, అంతు లేకుండా ప్రాణాలు తెగించే విధంగా సార్ నాది పరిస్థితి.
ఒక పూట ఉండి ఒక పూట లేక సార్, అట్లాంటి పరిస్థితులు సార్ జరగని బతుకులు మావి. నిన్న ఏదైతే బంగారు పని తీసుకున్నప్పుడు ఆ క్షణం మీకు ఏమనిపించింది? చాలా సంతోషమైంది సార్. దాని తగ్గట్టుగా ఏమన్నా జాబ్ వస్తే బాగుంటుంది కదా, అసిస్టెంట్ ప్రొఫెసర్ అట్లా అనుకుంటున్నా సార్. మీకు ఇక్కడ ఊర్లో మీ ఇంటి పక్కల వాళ్ళు కానీ మీ కూలి పనులు వాళ్ళంతా కూడా ఇప్పుడు ఏమంటున్నారు? వాళ్ళంతా మిమ్మల్ని చూసి ఇన్స్పైరింగ్గా ఫీల్ అవుతున్నారు అంతా చూసి? చాలా సంతోషపడుతున్నారు సార్. ఒక పేదరికంలో మాతో పాటు కూలికి వచ్చే పాప బాగా చదివింది, మా ఊరు పేరు నిలబెట్టిందని సంతోషపడుతున్నారు సార్, గర్వపడుతున్నారు. ఇది సాగే భారతి జీవిత ప్రస్థానం. ఈ విధంగా మరొకంతమందికి ఆమె ఇన్స్పిరేషన్గా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో ప్రసాద్తో యోగానంద్, బిగ్ టీవీ, అనంతపురం నుంచి.